వెల్కమ్ టు టాప్ తెలుగు మీడియా. ఎవరికైనా తాము ఇష్టపడే హీరో పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆతృత ఎంతో మందిలో ఉంటుంది. అందులో ఇంకా ఫుల్ క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ వార్తలు సోషల్ మీడియాలో వస్తే చాలు తెగ సర్చ్ చేసి మరీ చూస్తారు. అందుకే ఈ న్యూస్ మీకోసం. పవన్ కళ్యాణ్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఎవరూ చెప్పలేరు. సామాన్యుల నుంచి హీరోల వరకు పవన్ ఫ్యాన్స్ లిస్ట్ లో ఉన్నారు. అయితే ఈసారి మన గబ్బర్ సింగ్ గురించి సినిమాలు కాకుండా కాస్త డిఫరెంట్ గా పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటి అనే కదా మీ డౌట్? అదేనండి, మన బద్రి మ్యారేజెస్ గురించి. అదేంటి ఎప్పటి న్యూస్ ఇప్పుడేంటి అనుకోకండి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లి వేడుకలో పవన్ మూడో వైఫ్ అన్నా లక్ష్మివా పాల్గొన్న ఫోటోతో మరోమారు పవన్ మూడో మ్యారేజ్ హాట్ టాపిక్ అయింది. గతంలో పవన్ విశాఖకు చెందిన నందినిని మొదట పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్తో సహజీవనం చేసి ఓ కుమారుడు పుట్టిన తర్వాత చట్టబద్ధంగా వివాహం చేసుకున్నాడు. అఖీరాతో పాటు ఓ పాప కూడా ఉన్నారు. అయితే కొంతకాలం నుండి పవన్ రేణు దేశాయి వేరువేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తీన్మార్ సినిమాలో పవన్ తో కలిసి నటించిన రష్యన్ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి మోడల్ అయిన అన్నా లక్ష్మివా ఇద్దరి మధ్య రిలేషన్ కాస్త లవ్ గా మారి చివరకు మ్యారేజ్ కి దారి తీసిందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న బయటకు కనిపించిన సందర్భం లేదు. లేటెస్ట్ గా శ్రీజ మ్యారేజ్ లో చిరంజీవి వైఫ్ సురేఖ పక్కన అన్న కనిపించడం గమనార్హం. పైగా అన్న పుట్టింది విదేశాల్లోనైనా ఇండియన్ ట్రెడిషనల్ లో దర్శనమివ్వడం కొసమెరుపు. దీంతో పవన్ మూడో మ్యారేజ్ గురించి ఓ క్లారిటీ వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.